హలో అండి, నేను మీ శోభారాణి కేత. ఈరోజు చెప్పాల్సిన టాపిక్ ఏంటి అంటే, చాలా మంది స్కిన్ అనేది మంచి గ్లోయింగ్గా ఉండాలని కోరుకుంటారు కదా. సో అటువంటి గ్లోయింగ్ స్కిన్ మన సొంతం కావాలంటే హోమ్ రెమెడీస్తో మనం ఏం చేసుకోవచ్చు అని చెప్పబోతున్నాను అనమాట. సో స్కిన్ గ్లోయింగ్ మనకు కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫేస్ మీద ఉన్న అంటే మన స్కిన్ మీద ఉన్న ట్యానింగ్ రిమూవ్ చేసిన తర్వాత మనం గ్లోయింగ్ ప్యాక్ వేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది. సో అందుకే ఫస్ట్ నేను ట్యాన్ అనేది ఏ విధంగా రిమూవ్ చేసుకోవచ్చు హోమ్ రెమెడీస్ అనేది ఇప్పుడు చెప్పబోతున్నాను. వెరీ సింపుల్ అండి, చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. వెరీ సింపుల్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే, టమాటా జ్యూస్ తీసుకోండి 2 టేబుల్ స్పూన్స్, అలానే హనీ తీసుకోండి 1/2 టేబుల్ స్పూన్, అలానే బార్లీ పౌడర్ తీసుకోండి 1 టేబుల్ స్పూన్. సో ఈ 3 మిక్స్ చేసుకుని మనకి ఎక్కడైతే ట్యాన్ అనిపిస్తుందో ఆ ప్లేస్లో అప్లై చేసుకుందాం. సో నేను ఎవ్రీ టైం ఏం రిపీట్ చేస్తూ ఉంటాను, ఆ ప్లేస్ అంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్ చేసుకోవాలి. దేనితో? రోజ్ వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం ప్రిపేర్ చేసుకున్న ప్యాక్ని అప్వర్డ్ డైరెక్షన్లో అప్లై చేసుకుంటాం. సో ట్యాన్ అని చెప్పుకున్నాం కదా, ఇది కూడా మనకి సర్టెన్ టైం ఇవ్వాలి కదా. స్కిన్ అబ్జార్బెన్స్ ఉంటేనే తర్వాత మనకి రిజల్ట్ వస్తుంది. అది ట్యాన్ అవ్వచ్చు, లేదంటే గ్లో అవ్వచ్చు. ఓకేనా? సో ఇక్కడ ట్యాన్కి మనం ఇవ్వాల్సిన టైం వచ్చేసి 10 to 15 మినిట్స్. ఓకే, ఈ 10 to 15 మినిట్స్ మనం ఫేస్ మీద అప్లై చేసుకున్నాం అనుకోండి, 10 to 15 మినిట్స్ మనం పెట్టుకున్న ప్యాక్ని అలా ఉంచేసేయండి. తర్వాత చల్లని నీళ్ళతో ఫేస్ని క్లీన్ చేసుకోండి. ఓన్లీ ఫేస్ మీద పడుతుంది ఆ ట్యాన్ కాదు కదా, మనకి హ్యాండ్స్ మీద పడుతుంది, పాదాల మీద పడుతుంది కదా. సో వాటికి కూడా ఇలానే ప్యాక్ వేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా సేమ్ ఇలా మన ఫేస్కి ఎలా చెప్పుకున్నామో అదే విధంగా మన హ్యాండ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో హ్యాండ్స్కి కూడా సేమ్ టైం మాట, మనకి 10 to 15 మినిట్స్ అలానే ఉంచేసి తర్వాత చల్ల నీళ్ళతో క్లీన్ చేసుకొని చూడండి. అలానే పాదానికి కూడా. ఓకే, ఈ విధంగా మన ఫేస్ మీద ఉన్న ట్యాన్ అంతా రిమూవ్ చేసిన తర్వాత అప్పుడు మంచి గ్లో ప్యాక్ వేసుకుంటే చాలా బాగుంటుంది కదండి. సో అందుకనే ఇప్పుడు గ్లో ప్యాక్ గురించి మనం చూద్దాం. సో మన ఫేస్ అనేది గ్లో కావాలంటే మనం ఎటువంటి హోమ్ రెమెడీస్ యూజ్ చేస్తున్నామో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే, మనకి ఎగ్ వైట్ తీసుకోండి 1 టేబుల్ స్పూన్, అలానే కాచి చల్లార్చిన పాలు తీసుకోండి 2 టేబుల్ స్పూన్స్, అలానే మనకి బార్లీ పౌడర్ తీసుకోండి 1 టేబుల్ స్పూన్, హనీ కూడా 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. సో ఈ 4 మిక్స్ చేసుకొని మనకి ఫేస్కి ప్యాక్లో అప్లై చేసుకోండి. సో అప్లై చేసిన తర్వాత అట్లీస్ట్ మనకి 15 to 20 మినిట్స్ అలానే ఉంచేసి తర్వాత చల్ల నీళ్ళతో ఫేస్ని క్లీన్ చేసి చూడండి. మీ స్కిన్ అనేది చాలా హెల్తీగా చాలా గ్లోయింగ్గా ఉంటుందండి. ఎందుకంటారా, మనకి ఎగ్ అనేది మంచి ప్రోటీన్ మాట. మన స్కిన్ డల్గా డ్యామేజ్డ్గా ఉన్నా సరే మంచి ప్రోటీన్ అందిస్తుంది ఎగ్ వైట్. ఓకే, సో అలానే మనకి పాలు అనేది జనరల్గా తెలిసిందే, మనకి ఏమీ లేకపోతే రోజ్ వాటర్ లేకపోతే మనకి పాలతో అయినా క్లీన్ చేసుకోమని చెప్తూ ఉంటాను నేను. జనరల్లీ ఏదైనా మన మిక్సింగ్ కూడా మనకి ఎక్కువగా పాలతోనే మనం ఫేస్ ప్యాక్స్ మిక్స్ చేస్తూ ఉంటాము. సో అలానే మనకి బార్లీ పౌడర్ అనేది ఏం చేస్తుందంటే ఫేస్ కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి మచ్చలు ఉన్నట్టయితే అవి కూడా క్లీన్ అయిపోతాయి. అంతేకాకుండా హనీ గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదండి. హనీ వర్కింగ్ ఏంటంటే మనకి న్యాచురల్ బ్లీచ్ కదా. ఈ న్యాచురల్ బ్లీచ్ అనేది మనకి చక్కగా స్కిన్ని ఇంకొంచెం బ్రైట్నెస్ తెస్తుంది అన్నమాట. సో ఇవన్నీ కలిసి ఎంత బ్రైట్గా ఉంటుందో చూడండి మన స్కిన్. సో తప్పకుండా అయితే ఈ ప్యాక్ అయితే వేసుకోండి. ఎవ్రీ టైం ప్యాక్ అప్లై చేసుకునే ముందర మనకి ట్యాన్ రిమూవ్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న గ్లో ప్యాక్ని అప్లై చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అన్నమాట. సో చాలా మంది నాకు కాల్ చేస్తూ ఉంటారు, మా ఓల్డ్ స్టూడెంట్స్, మేడం గారు మాకు ఈ డౌట్స్ ఉన్నాయి ఆ డౌట్స్ ఉన్నాయని కాల్ చేస్తున్నారు. నాకు ఉండే టైం కొంచెం బిజీగా ఉంటాను కాబట్టి ఏ మాత్రం పార్లర్లో కొంచెం ఫ్రీగా ఉన్నా చేస్తూ ఉంటాను. ఇప్పుడు చేస్తున్నాను. సో ఈ టైంలో ఎవరు లేరు, కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఫ్రీగా ఉందని చెప్పేసి వెంటనే ఒక వీడియో చేద్దామని మా స్టూడెంట్స్ మాటలు గుర్తొచ్చినాయి అన్నమాట. అందుకే వెంటనే వాళ్ళ కోసం ఒక వీడియో చేద్దామని, వాళ్ళ కోసమే కాదు మన అందరి కోసం కూడా, మీ అందరూ తెలుసుకోవాలి, చిన్న చిన్న టిప్స్ నా నుంచి నేర్చుకోవాలనే ఉద్దేశం స్టార్ట్ చేశాను. సో వెంటనే గుర్తొచ్చింది. చాలా మంది నాకు కాల్ చేసి ఏం చెప్పారన్నమాట, గ్లో కావాలి మేడం, స్కిన్ మీద గ్లో కావాలి, అలానే వచ్చేది సమ్మర్ కదా, సన్ ట్యాన్ రిమూవ్ అయిపోతూ గ్లో ప్యాక్ చెప్పండి మేడం అని చెప్పారన్నమాట. వెంటనే పాయింట్ గుర్తొచ్చేందుకే వీడియో మీకు చేస్తున్నాను అనమాట. ఇంతేకాకుండా అండి, స్టూడెంట్స్ అనేది అన్ని ఊర్లలో ఉన్నారని చెప్పాను కదా, ఎంత హ్యాపీ అనిపిస్తుందంటే నాకు ఈ 23 ఇయర్స్ జర్నీలో చెప్పాలంటే చాలా మందికి అండి, ఎంతో మందికి స్టూడెంట్స్ చిన్నవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. చాలా ఇప్పటికీ కాల్ చేస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది అన్నమాట. నేను చెప్పే టిప్స్ అన్నీ ఇప్పటి వరకు వాళ్ళు ఫాలో అవుతున్నారట. ఎప్పుడు చెప్పానండి, అసలు అదొక 20 ఇయర్స్ నుంచి చెప్పుకుంటానే వస్తుంది అనమాట. వాళ్ళు ఇప్పటికీ ఫాలో అవుతున్నారంట. టీవీలో చూసినా హ్యాపీగా ఫీల్ అవుతారట వాళ్ళు. నేను చేసే హెయిర్ స్టైల్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. చాలా క్రియేటివ్గా ఆలోచన చేస్తూ ఉంటాను. ఆ హెయిర్ స్టైల్స్ కూడా మళ్ళీ చెప్పండి మేడం అంటున్నారు. సో హెయిర్ స్టైల్ చేయాలంటే కనీసం ఒక 15-20 మినిట్స్ ఉండాలి కదా.
సో అందుకే అంత టైం ఉండట్లేదు. ఈ వీడియో అనుకోండి జస్ట్ చెప్పడమే కాబట్టి ఒక 10 మినిట్స్ ఫ్రీగా ఉన్న చెప్పేస్తున్నాను అనమాట నేను. తప్పకుండా హెయిర్ స్టైల్స్ కూడా నేను చెప్తానండి. ఎందుకంటే ఇప్పుడు బ్రైడ్స్కి వేసుకునే హెయిర్ స్టైల్స్ కూడా చాలా చక్కగా ఉంటాయండి. చాలా అసలు బ్రైడల్ హెయిర్ స్టైల్స్ అనేవి నేను చెప్తాను. ఎందుకంటే అది చాలా యూస్ఫుల్ అయ్యే హెయిర్ స్టైల్ చెప్తే మీకు బాగుంటుంది కదా. పెళ్లి కూతురికి ఏ విధంగా హెయిర్ స్టైల్ వేయొచ్చు అనేది కూడా ఇప్పుడు చెప్తాను అనమాట. ఒక చైన్స్ అవి పెడుతూ ఉంటారు, అది చాలా మందికి డౌట్, చాలా మంది కాల్ చేస్తూ ఉంటారు, అందులో చైన్ ఎలా వచ్చింది మేడం అని అంటూ ఉంటారు. నా హెయిర్ డమ్మీస్ అయితే నా దగ్గర రెడీగా ఉన్నాయి. సో నేను రేపు కానీ ఎల్లుండి కానీ ఏమాత్రం ఫ్రీగా ఉన్నా సరే ఒక మంచి బ్రైడల్ హెయిర్ స్టైల్ అయితే చెప్తాను అనమాట నేను. అది లెంగ్తీ వీడియో చేయనా షార్ట్ వీడియో చేయనా అని చూస్తున్నాను, టైంని బట్టి నేను చెప్తాను మీకు. ఓకే అండి. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వచ్చేద్దాం. టాపిక్లోకి వచ్చేస్తే చాలా మంది నాకు బయట కూడా అడుగుతూ ఉంటారు, న్యాచురల్గానే స్కిన్ అనేది అంత గ్లోయింగ్గా ఉండాలంటే ఏం చేయొచ్చు మేడం అని. నేను చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అవ్వండి అని చెప్తూ ఉంటాను. చాలా మంది అవి ఫాలో అవుతున్నారట. ఫాలో అవుతూ నేను ఎప్పుడు ఏం చెప్తూ ఉంటాను, ఇంటేక్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను. ఎంతసేపు ఎక్స్టర్నల్ ప్యాక్సే కాదు, మనం తీసుకునే న్యూట్రిషన్ ఫుడ్ కూడా ఇంపాక్ట్ అవుతుంది మన స్కిన్ మీద అని చెప్తూ ఉంటాను అనమాట. ఎక్కువగా వాటర్ ఎక్కువ తీసుకోండి. వాటర్ తీసుకున్నట్లయితే స్కిన్ అనేది చాలా చాలా హైడ్రేటింగ్గా ఉంటుంది, చాలా హైడ్రేటింగ్గా ఉంటుంది అనమాట. అందుకని వాటర్ ఎక్కువగా తీసుకోండి. అంటే 8 to 12 గ్లాసెస్ ఆఫ్ మినిమం తీసుకోండి. సో మేము చెప్తూ ఉంటాం కానీ ఒక్కోసారి స్కిప్ అయిపోతూ ఉంటాము, పార్లర్లో ఉంటాం కదా. సో మ్యాక్సిమం వాటర్ అనే కాదు, బటర్ మిల్క్ అవ్వచ్చు, లేదా జ్యూసెస్ అవ్వచ్చు, ఎనీ లిక్విడ్ అనేది మన బాడీలో 3 లీటర్స్ ఉండాలండి పర్ డే. తీసుకున్నట్లయితే మన స్కిన్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. అలానే మన హెయిర్ కూడా చాలా చాలా హెల్తీగా ఉండాలి అంటే మాత్రం వాటర్ లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. స్కిన్ బాగుండాలంటే ఏం చెప్పుకున్నాం, ఎంతసేపు ఎక్స్టర్నల్ ప్యాక్సే కాదు, విటమిన్ సి ఉన్న ఫ్రూట్స్ తీసుకున్నట్లయితే మన స్కిన్ అనేది చాలా చాలా హెల్తీగా ఉంటుంది అన్నమాట. ఓకేనండి. సో మ్యాక్సిమం మీకు ఏ డౌట్స్ ఉన్నాయి, చాలా మంది ఎక్కువగా నాకు అర్థమైంది ఏంటంటే చాలా మంది ఎక్కువగా అడిగేది పిగ్మెంటేషన్ కోసం అడుగుతున్నారు, అలానే గ్రే హెయిర్ కంట్రోల్ కోసం అడుగుతున్నారు, అలాగే స్కిన్ గ్లోయింగ్ టిప్స్ కోసం అడుగుతున్నారు. అలానే పిల్లలు అయితే, చిన్నపిల్లలు అయితే డ్రై స్కిన్, చాలా మంది ఏంటంటే వాళ్ళ స్కిన్ డ్రైగా ఉంటుందని కొంతమంది, ఆయిలీగా ఉంటుందని కొంతమంది, ఇలా అడుగుతున్నారు అనమాట. సో వాళ్ళందరి గురించి కూడా నేను వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఏ మాత్రం అవకాశం ఉన్నా నేను చెప్తూనే ఉంటాను. మోస్ట్లీ నేను చెప్పే టిప్స్ అన్ని మీ అందరూ చక్కగా నేను చెప్పినట్టు మీరు ఫాలో అయినట్టయితే మీ స్కిన్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. ఎర్లీ స్టేజ్లో రింకిల్స్ రాకుండా ఉంటాయి కదండి. హెల్తీగా ఉండి రింకిల్స్ రాకుండా ఉండి గ్లోయింగ్గా ఉంటే ఎవరికి హ్యాపీ ఉండదు చెప్పండి. చాలా మందికి ఇష్టం కదా. ఈ టిప్స్ అని మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. మంచి స్కిన్ అనేది మీ సొంతం చేసుకోండి. ఇదేమైనా పెద్ద కష్టమో చెప్పండి, చాలా ఈజీగా ఉంటాయి కదా. నేను చెప్పే టిప్స్ అన్నీ అందుబాటులో ఉండే మాత్రమే చెప్తూ ఉంటాను. అదే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు చాలామంది. నేను చెప్తున్నవన్నీ ప్రతిరోజు మన వంటింట్లో కంటికి కనిపించే వస్తువులే ఉంటాయి కదండి జనరల్లీ. అదే అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నమాట. దానికోసం ఎక్కడికో వెళ్ళి పర్చేజ్ చేసి తేవాల్సిన అవసరం లేదు మేడం. చాలా ఈజీగా ప్రతిరోజు మన ఇంట్లో కనిపిస్తూ ఉంటాయి. బట్ అవి వేసుకోవచ్చో వేయకూడదని డౌట్ ఉంటుంది. ఆ డౌట్ అనేది మీరు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అని చాలా హ్యాపీగా ఉంటుంది. నాకు అలా చెప్తూ ఉంటారు చాలామంది, కాల్ చేసి మెసేజ్లు పెడుతూ ఉంటారు. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అందుకే వాళ్ళందరి కోసం మరింతగా చెప్పాలని ట్రై చేస్తున్నాను అనమాట. ఇలా మధ్య మధ్యలో ఏ మాత్రం అవకాశం ఉన్నా ఏదో ఒక బ్యూటీ టిప్ చెప్తూ ఉంటాను మీకు. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. మీ శోభరాణి కేత.